ధూరంధర్ 2 వర్సెస్ పుష్ప 2 ఫైనల్ కలెక్షన్స్. నిజంగా చెప్పాలంటే ఈ రెండు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్లో ఒకే టైంలో కాదు కానీ ఒకే లెవెల్లో పోటీపడిన సినిమాలు. ఎవరు ఎక్కువ కలెక్ట్ చేశారు అనేది ఒక విషయం, కానీ ఎలా కలెక్ట్ చేశారు అనేదే అసలు స్టోరీ. ముందు పుష్ప 2 గురించి మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ ఈ సినిమాతో మాస్కి ఒక ఫుల్ మీల్ ఇచ్చాడు. రిలీజ్ అయిన మొదటి రోజే ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ షాక్ అయింది. మొదటి వారం నుంచే సినిమా రికార్డులు బ్రేక్ చేయడం స్టార్ట్ చేసింది. ఫైనల్గా చూసుకుంటే వరల్డ్ వైడ్గా దాదాపు 1700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో ఇండియా నెట్ అలోన్ 1200 కోట్లకు పైగా వెళ్ళింది. అంటే ఇది పూర్తిగా దేశీయ మార్కెట్ మీదే ఆధారపడి కొట్టిన రికార్డ్. పుష్ప 2కున్న పెద్ద బలమేంటంటే రిపీట్ వాచ్. తగ్గేదేలే లాంటి డైలాగ్స్, పాటలు, మాస్ ఎలివేషన్స్ ఇవన్నీ కలిసి ఆడియన్స్ని మళ్లీ మళ్లీ థియేటర్కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్లో కూడా ఈ సినిమా ఊహించని స్థాయిలో పేలింది. సింగిల్ స్క్రీన్స్లో అయితే ఇది పండగలా నడిచింది. అందుకే దీన్ని చాలామంది డొమెస్టిక్ బాక్సాఫీస్ కింగ్ అంటారు. ఇప్పుడు ధూరంధర్ 2 వైపు వస్తే ఇది పూర్తిగా వేరే గేమ్ ఆడింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మొదటి వారం నుంచే గ్లోబల్ మార్కెట్ మీద దృష్టి పెట్టింది. ఫైనల్గా ఈ సినిమా కూడా 1750 కోట్లకు దగ్గరగా వరల్డ్ వైడ్ గ్రాస్ ని టచ్ చేసింది. కొన్ని ట్రేడ్ లెక్కల ప్రకారం ఇది పుష్ప 2ని కొంచెం దాటి వెళ్ళిందనే టాక్ కూడా వచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ధూరంధర్ 2కి ఇండియాలో పుష్ప 2 లాంటి భారీ నెట్ రాలేదు. ఇది ఇండియాలో దాదాపు 1100 కోట్ల రేంజ్లోనే ఆగిపోయింది. కానీ ఓవర్సీస్లో మాత్రం దుమ్ము రేపింది. అమెరికా, యూరప్, గల్ఫ్ ఎక్కడ చూసినా ఈ సినిమా మంచి కలెక్షన్స్ తెచ్చుకుంది. దాదాపు 400 కోట్లకు పైగా విదేశాల్లోనే రాబట్టింది. అంటే సింపుల్గా చెప్పాలంటే పుష్ప 2 ఇండియాలో రాజు అయితే ధూరంధర్ 2 ప్రపంచంలో రాజు. ఇదే ఈ రెండు సినిమాల మధ్య అసలు తేడా. ఇప్పుడు ట్రెండ్ చూస్తే ఇంకా క్లియర్ అవుతుంది. పుష్ప 2 స్టార్ట్ నుంచి మాస్ బేస్ మీద నడిచింది. ఫ్యాన్స్, రిపీట్ వాచ్, డైలాగ్స్ ఇవన్నీ సినిమా లాంగ్ రన్కి హెల్ప్ అయ్యాయి. సినిమా స్లోగా కానీ స్టడీగా పెరుగుతూ వచ్చింది. ప్రతి వీకెండ్ కూడా మంచి జంప్ ఇచ్చింది. ధూరంధర్ 2 మాత్రం మొదటి వారం నుంచే భారీ కలెక్షన్స్ కొట్టింది. ఓపెనింగ్ బ్లాస్ట్ అయింది. తర్వాత కూడా ఓవర్సీస్ మార్కెట్ వల్ల స్ట్రాంగ్గా నిలబడింది. అక్కడి ఆడియన్స్కి ఈ సినిమా స్కేల్, విజువల్స్, యాక్షన్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పుష్ప 2 ఒక మాస్ ఫిల్మ్. రూటెడ్ స్టోరీ, లోకల్ ఫ్లేవర్ ఎక్కువ. అందుకే మన దేశంలో అంతగా కనెక్ట్ అయింది. కానీ ధూరంధర్ 2 మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్ విజువల్స్, ట్రీట్మెంట్తో వచ్చింది. అందుకే విదేశాల్లో ఎక్కువగా ఆడింది. ఇప్పుడు ఎవరు విన్నర్ అనేది చెప్పాలంటే నంబర్స్ పరంగా చూస్తే ధూరంధర్ 2 కొంచెం ఎడ్జ్లో ఉంది. కానీ ఇంపాక్ట్ పరంగా చూస్తే పుష్ప 2 చాలా పెద్ద హిట్. ఎందుకంటే ఈ సినిమా కల్చరల్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్. డైలాగ్స్, స్టైల్, మేనరిజమ్స్ ఇవన్నీ ట్రెండ్ అయ్యాయి. నిజంగా చెప్పాలంటే ఈ రెండు సినిమాలు 2 రకాల విజయాలు. ఒకటి దేశాన్ని గెలిచింది, ఇంకొకటి ప్రపంచాన్ని గెలిచింది. అందుకే ఈ కంపారిజన్లో ఎవరు బెస్ట్ అనేది కంటే ఎవరు ఎలా సక్సెస్ అయ్యారు అనేదే ఎక్కువ ఇంట్రెస్టింగ్. ఇంకా ఒక విషయం క్లియర్గా తెలుస్తోంది. ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ అనేది పెద్ద విషయం కాదు. సరైన కంటెంట్, భారీ స్కేల్, మంచి ప్రమోషన్స్ ఉంటే సినిమాలు ఈ మార్క్ ఈజీగా టచ్ చేస్తున్నాయి. అలాగే ఓవర్సీస్ మార్కెట్ కూడా ఇప్పుడు చాలా కీలకమైపోయింది. మొత్తం మీద ఒక లైన్లో చెప్పాలంటే పుష్ప 2 మన ఇండియాలో మాస్ పండగ సృష్టించింది. ధూరంధర్ 2 గ్లోబల్గా భారీ సంచలనం సృష్టించింది. ఇద్దరూ తమ తమ స్టైల్లో గెలిచారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, మీకు ఏ స్టైల్ నచ్చింది?